మీకు నేను మాత్రమే కాదు అండగా ఉండేది, తప్పకుండా ఇలా. అందుకని మహేష్ రెడ్డి గారు వచ్చిండు, రేపు వాళ్ళ 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకొని వస్తాడు. ప్రేమేంద్ర గారు వచ్చిండు, రేపు పార్టీ అంతా కూడా కలుగుతుంది. మీరు అనాథలు కారు. అటుపక్క కిషన్ రెడ్డి గారు ఉన్నారు కేంద్ర మంత్రి, అటుపక్క కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇటుపక్క నేనున్నా. మొదటి నుంచి కూడా హైదరాబాద్ నగరం జిహెచ్ఎంసీ భారతీయ జనతా పార్టీని అక్కడ చేర్చుకున్నది, ఆశీర్వదించింది. ఒక్కరు కాదు, ఇక్కడ 4 ఎంపీలు ఉన్నారు. అటుపక్క విశ్వేశ్వరరెడ్డి మీ పక్కే ఉన్నాడు, ఇక్కడ దాకా వస్తుంది. కొత్తపేట దాకా కూడా మీ విశ్వేశ్వరరెడ్డి వస్తాడు ఎంపీ. నేను ఒక ఎంపీ ఉన్నాడు ఇక్కడ. అటుపక్క కిషన్ రెడ్డి గారు ఎంపీ ఉన్నాడు, అటుపక్క రఘునందన్ గారు ఎంపీ ఉన్నారు. ఈ హైదరాబాద్లోనే 4 ఎంపీలం మీకున్నాము, 4 ఎంపీలం ఉన్నాము. మీకు తోడుగా మా 8 మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ. రేపు పార్టీ కూడా ఉంది. మీరు అనాథలు కాదు, మీరు దిక్కులేని పక్షులు కాదు సుమా. మీ మీద వచ్చి ఇవాళ 1 గంట కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి 4 టీవీలలో మాట్లాడి దానికోసం రాలే. నిజంగా ఈ పేదల కన్నీళ్లకు పరిష్కారం చూపే బిడ్డగా వచ్చిన ఇక్కడికి నేను బిడ్డగా వచ్చిన. నిన్న 25 ఏళ్ళుగా అనేక మంది ముఖ్యమంత్రులు చూసిన, నేను అనేక మంది ముఖ్యమంత్రులు చూసిన, అనేక ప్రభుత్వాలు చూసిన. నా బతుకంతా కొట్లాడుతూనే ఉంటా, ధర్మం కోసం కొట్లాడుతూనే ఉంటా, న్యాయం కోసం కొట్లాడుతూనే ఉంటా. మీలాంటి అభాగ్యులకి అండగా ఉండే బాధ్యత నాది. అందువల్ల మీరు పొద్దున్న నుంచి ఇక్కడ ఎంతెంతమంది మాట్లాడి చూసిన నేను. ఇలా మీరు గంత అధైర్యపడకండి, ఇళ్ళల్లో దుఃఖపడకుండా ఆనందంగా కూడా ఉండకుండా ప్రయత్నం చేయండి. వస్తాను తప్పకుండా, ఎక్కడ బోరు. వీళ్ళంతా నేను చెప్పినాక ఇప్పటిదాకా ఎక్కడ పోతారు వీళ్ళు? తొండ పరుగు 8 దాకా, వీళ్ళు పరుగు ఎక్కడ దాకా? ఇలా ఉంటే గింటే ఇంకో 2 ఏళ్ళు ఉంటాడు కావచ్చు గవర్నమెంట్లో, ఆ తదుపరి పడుతాడు. రారా వీళ్ళు మళ్ళీ మన ఓట్లు, రారా వీళ్ళు మన దగ్గరికి. వీళ్ళ కార్పొరేట్ ఎన్నికలు వస్తాడు వీడు, రేపు ఎమ్మెల్యే ఎన్నికలకు వస్తాడు, మళ్ళీ వీడు రేపు పార్లమెంట్ ఎన్నికలకు వస్తాడు. అప్పుడు చెప్పాము మనం, ఇవన్నీ మర్చిపోం. సామాన్యులమే కావచ్చు గాక, ఇవాళ ఈ పూటకు నేను తిట్టకపోవచ్చు, ఈ పూటకు నేను తిరుగుబాటు చేసేంత సత్తా నాకు లేకపోవచ్చు, కానీ నా సందర్భం వచ్చిన మీద నా గుండెల్లో తగిలి ఆ ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంది. నేను బొంద పెడతాం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నాను, బొంద పెడతాను.